హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆటో జానీ అఫీషియల్. సో ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పొద్దున్న లేచి లేదా ఈవినింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి జైలు శిక్ష చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అంటున్నారు. కరెక్టే, చేయొచ్చు, తప్పులేదు. కాకపోతే ఫస్ట్ అరెస్ట్ చేసింది లోకల్ బాయ్ నానిని. సో లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు, అది ఓకే, పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే ఆయన బెట్టింగ్ మాత్రమే చేశాడా, ఇంకేదైనా చేశాడా అనేది లాయర్ గారు చెప్పారనమాట కొన్ని వీడియోస్లో. సో అది నిజం, ఇంతవరకు వాస్తవం ఉందో ఇంతవరకు లేదో మనకైతే తెలియదు, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. కాకపోతే లాయర్లు అనే వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వాళ్ళు చెక్ చేస్తారనమాట. ఎవరి ప్రొఫైల్ ఏంటి, ఎవరు ఏం చేసేవాళ్ళు, ఎట్లుంది అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఫార్వర్డ్ వరకు మొత్తం కింది నుంచి మీ దాకా మొత్తం తెలుసుకుంటారు ఫస్ట్. సో తెలుసుకున్న తర్వాత అది నిజమైతేనే వాళ్ళు మీడియా ముందు చెప్పొచ్చు. అండ్ నిజమైంది కాబట్టి చెప్పుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఊరికి వదలకూడదు అసలు లెక్కకు చూస్తే. కానీ ఇందులో లోకల్ బాయ్ నాన్ని అయితే అరెస్ట్ చేశారు. సెకండ్ పాయింట్ వచ్చేసేసి సెకండ్ మెంబర్ వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్. సో ఆయన మీద గట్ట బెట్టింగ్ ప్రమోట్ కోసం ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, ప్రమోట్ చేసి అన్ని కోట్లు సంపాదించాడని చెప్పి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇదంతా చేయడానికి ముఖ్య కారణం అన్వేష్ సార్ గారు. ఆయన మంచోడే, కాదనట్లేను, కానీ ఆయన గిట్ట చేశాడని చెప్పి లాస్ట్లో థర్డ్ వ్యక్తి ఇమ్రాన్ అన్న కూడా చూపించాడు అనమాట. ఇమ్రాన్ అన్న మీద కూడా వర్డ్ చెప్పారు. అంటే కొంచెం వల్గర్గానే మాట్లాడిండు. అసలు అది చాలా దారుణం, అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు గాయస్. ఎందుకంటే చెప్పొచ్చు, ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పాలి. ఆయన నాన్న చనిపోలేదని మనందరికీ తెలుసు, కానీ ఎందుకు చనిపోయాడు అన్నారో నాకు అర్థం కావట్లే. అసలు ఆయన వాళ్ళ డాడీ కాబట్టి మనం రోజు చూస్తున్నాం వాళ్ళ వీడియోస్ కాబట్టి. నేను వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఆఫ్ ఇమ్రాన్ అన్న అండ్ అన్వేషణ అండ్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ లోకల్ బాయ్ నాని ఆల్సో. సో వీళ్ళ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారని చెప్పి మనం భావిస్తాం. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నాలాంటి వాళ్ళు కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ నాలాంటి వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎడిక్ట్ అవుతారనమాట. అంటే మనం ఎవరి వీడియోస్ అయితే చూస్తున్నామో వాళ్ళే ఇట్లా బెట్టింగ్ యాప్స్ పెట్టి ఇన్ని సంపాదిస్తుంటే, మనం కనీసం వాడు కోటి సంపాదిస్తే మనం కనీసం 1000 రూపాయలు సంపాదించలేమా అనే అత్యాశతోని మనం బెట్టింగ్ యాప్స్లో అమౌంట్ పెట్టేసి ఆడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా రాంగ్. అలా ఎవరు చెప్పినా నమ్మకండి. సో గౌరవనీయులైన సజ్జనార్ సార్ గారు ఏదైతే ప్రస్తుతానికి ఫాలోఅప్ చేస్తున్నారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరికి ఏం శిక్ష వేయాలో, ఎవరిని పట్టుకోవాలో, ఎవరికి వదిలేయాలో అనేది, అది చాలా గుడ్ ఐడియా అండ్ చాలా మంచి పని చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు బెట్టింగ్ యాప్ అనేది ప్రమోట్ చేస్తున్నారు, ఓకే, వీళ్ళ మీద శిక్ష చేస్తున్నారు, ఓకే, వీళ్ళని పడుతున్నారు, వీళ్ళ వీడియోస్ చూస్తున్నారు. ఎవరు డిలీట్ చేసినా ఏం చేసినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలాగైనా తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది, ఎలా తీయాలి, ఏం చేయాలి, ఎవరు ఏందనేది. పక్క వాళ్ళని అడిగినా, వాంతం తిరిగేటోళ్ళని అడిగినా చెప్తారు గాయస్, వీడు ఎలాంటోడు, ఏమేమి చేశాడు అనేది. సో వీళ్ళకి శిక్ష చేయడం కరెక్టే, వీళ్ళకి ఏం చేశారో చూపించడం కూడా కరెక్టే. కాకపోతే నా డౌట్ ఏంటంటే, చేస్తుంది కరెక్టే, రాంగ్ అనట్లేదు, రాంగ్ అనడానికి ఎక్కడా లేదు. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బెట్టింగ్ యాప్ అనేది ఎవరెవరైతే వీళ్ళు ప్రమోట్ చేశారో, వీళ్ళు ప్రమోట్ చేయడానికి గల కారణం మనీ, డబ్బు. అయితే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఓకే, కానీ వీళ్ళని ప్రమోట్ చేయమని చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా? వీళ్ళని బెట్టింగ్ ప్రమోట్ చేయమని చెప్పేవాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏ కంపెనీ వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ స్పాన్సర్స్ ఎవరు, అసలు వాళ్ళు ఇట్లా చేసే వాళ్ళని, అంటే ఈయన కాకపోయినా వేరే వాళ్ళకైనా వీళ్ళు స్పాన్సర్ ఇచ్చి 50,000 ఇచ్చానా, 1,00,000 ఇచ్చానా, 10 లక్షలు ఇచ్చానా ప్రమోట్ చేయించుకుంటారు. ఎలా చేయాలో అది ఆగదు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆగంది. ఇప్పుడు పడుతున్నంత మాత్రాన భయపడి కొంతమంది వీడియో డిలీట్ చేసినా సరే కొన్ని రోజుల వరకు ఆపవచ్చు, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే పాయింట్, ప్రమోట్ చేపిస్తున్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఐడియా, నా ఒక ఆలోచన. సో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ప్రమోట్ చేసేవాడిది తప్పు ఉంది, లేదని అనొద్దు, కానీ చేపించేవాడిది మెయిన్ తప్పు కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకడు మర్డర్ చేస్తాడు, వాడిని మనం జైలు శిక్ష చేస్తాం, కానీ వాడు ఎవరి వల్ల చేశాడు, ఎలా చేశాడు, ఎవడు వాడికి డబ్బులు ఇచ్చి చేయించాడు, అవన్నీ కనుక్కొని వాడిని కూడా శిక్షిస్తాం కదా. సో వీళ్ళనే కాకుండా, ప్రమోట్ చేసిన వాళ్ళనే కాకుండా ప్రమోట్ చేయించే వ్యక్తి, వాళ్ళ సంస్థతో పాటు
మొత్తం సీల్ వేసి ఆపేస్తే అలాంటి ఒక సంస్థని మీరు కనీసం ఒక సంస్థని మీరు ఆపేసినా స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకున్నా ఇంకొక సంస్థ అనేది భయపడుతుంది కదా అనేది నా ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చాలా తప్పు గైస్. బెట్టింగ్ ఎంతమందికి ఫాలోవర్స్ ఉన్నా ఎలా ఉన్నా సరే బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. వాళ్ళకు లక్షల్లో వేలల్లో కోట్లల్లో సబ్స్క్రైబర్స్లు ఉన్నా సరే, వాళ్ళు ఫాలో చేసే వ్యక్తులైనా సరే, వాళ్ళు ఒకవేళ బెట్టింగ్ యాప్స్లో పెట్టండి సంపాదించండి అంటే నమ్మకండి. అలా నమ్మారనుకోండి నిలువునా మీరు మునిగిపోతారు. మీ దగ్గర రూపాయి వాళ్ళు చెప్పడం వరకే చెప్తారు గాయస్. వాళ్ళకి లక్షలు వస్తున్నాయి, నువ్వు వీడియో చూసి నువ్వు డబ్బులు పెడుతున్నావు, నువ్వు మొడ్డ గుడిచిపోతావు. ఒక్క రూపాయి నీకు రావు. నీకు ఫస్ట్ ఆశ, ఏ గేమ్ అయినా సరే ఫస్ట్ ఆశ చూపిస్తాడు. రూపాయి వేస్తే 10 రూపాయలు వేయడం, 10 వేస్తే 20 వేయడం, 20 వేస్తే 100 వేయడం, అదంతా కామన్. ఎప్పుడైతే నువ్వు దానికి ఎడిక్ట్ అయిపోయి 100 వేయగానే 500 వచ్చినాయని అనుకునేటోడు 500 వేయగానే 5000 వస్తాయని ఎవడైనా ఆశపడతాడు. కాబట్టి వాడు ఎక్కడ స్కామ్ చేస్తాడు, నీకు 500 ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నువ్వు 500 కాస్త మళ్ళీ పెడతావు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, 500 కాస్త 500కి 5000 ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకు తెలుసా, నిన్ను ఇంకా ఆడాలి, ఇంకా ఆడాలి, వీని దగ్గర ఉన్నవంతా పెట్టాలి, లేదంటే అప్పు చేసి పెట్టాలి, పెళ్ళం పుస్తకాడమైనా సరే ఇందులో బెట్టింగ్లో పెట్టాలి అనే రేంజ్కి నిన్ను తీసుకొస్తారు బెట్టింగ్ యాప్స్ అనేది. సో బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్ గైస్. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఎవరు ప్రమోట్ చేసినా, ఎవరు చెప్పినా, పక్కనుండే ఫ్రెండ్ చెప్పినా సరే మీరు అస్సలు బెట్టింగ్ యాప్స్ని అయితే ఎంకరేజ్ చేయకండి. అండ్ ముఖ్యంగా అయితే మీరు ఆడకండి. ఆడితే నష్టపోయేది ఎవ్వరు కాదు, ఎవడైతే ఆడతాడో వాడే నాశనం అవుతాడు, వాడే ముడ్డగుడుస్తాడు. వాడిని నమ్ముకున్న ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడిపోతుంది. ఆఖరికి ఎవరిని రూపాయి గిట్ట అడుక్కోలేక నీకు నువ్వే ఆత్మహత్య చేసుకునే స్థాయికి నువ్వు దిగజారిపోతావు బాయ్. పక్కా చెప్తున్నా కదా. సో దయచేసి బెట్టింగ్ యాప్స్ని ఎవరు ఎంకరేజ్ చేయకండి. అండ్ ఎవరైనా మితిమీరి ఎవడైనా ప్రమోట్ చేస్తాడు గాయస్. సో ఆలోచన అనేది మనకు ఉండాలి. చదువుకున్నోడు రెండు కేటగిరీలు ఉంటాయి. చదువుకున్నోడికి ఉండే తెలివి ఏంటంటే, చదువుకున్నోడు బ్లైండ్గా దాంట్లో నమ్మేస్తాడు దాన్ని, చదువుకున్నోడు ఆలోచిస్తాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చదువుకున్నోడు కూడా ఆలోచించాలి. వాడెవడో చెప్పినాను మనం డబ్బులు వేసి 4 రూపాయలు రాగానే దాన్ని అత్యాశ పోయి దాన్ని 4000 చేసుకుంటాం. ఆ 4000 కాడ నీకు రూపాయి ఇయ్యడు. ఆ 4000కి 4000 పోతాయి. సరే పోతే పోయినాయి కదా, మన 4000 మనం తెచ్చుకుందామని ఇంకొక 1000 వేస్తావు, ఆ 1000 పోతాయి. అలా నువ్వు నీ డబ్బులు నీకు రావాలని అనుకొని నువ్వు ఎంతైతే బెట్టింగ్ ఆడతావో, ఎంత పెంచుకుంటూ ఆడతావో అంత వాడు దొబ్బేయడం తప్ప నీకు రూపాయి మిగలదు. సో దయచేసి బెట్టింగ్ యాప్స్కి చాలా దూరంగా ఉండండి. అండ్ గౌరవనీయులైన సజ్జనర్ సార్ గారు కరెక్ట్ పని చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే సార్, వీళ్ళని పట్టుకోవడమే కాదు, వీళ్ళకి ప్రమోట్ చేయమని ఏ సంస్థ అయితే చెప్తుందో, ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోండి. ఇంకొకసారి జన్మలో ఎవడు ప్రమోట్ చేయకూడదు అనే స్థాయిలో మీరు శిక్షించారనుకోండి, అప్పుడు వాళ్ళకి బుద్ధి ఖచ్చితంగా వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్ ఆటో జర్నీ అఫీషియల్ అని కొడితే వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్.